హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వాళ్ళు. ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి దరిచేరు మా చెల్లి స్టోరీలోని. సాయంత్రం కిరణ్ 5:30 కల్లా ఆర్యన్ చెప్పిన అడ్రస్కి వెళ్ళి ఆర్యన్ కోసం వెయిట్ చేస్తూ, ఇప్పుడు నేను నేహ గురించి చెప్తే వీడు నమ్ముతాడా, లేకపోతే అది కూడా కావాలని చెప్తున్నాను అనుకుంటాడా? ఆర్యన్ అర్థం చేసుకోకపోతే ఆ నేహ ఆరోహికి ఏదైనా ప్రమాదం తలపెట్టే ఛాన్స్ ఉంది. ఇప్పటికే అది చేసింది తలుచుకుంటే ఒళ్ళు జలధరిస్తుంది. అన్నిటినీ వదిలేసి ఎక్కడా చూడలేదు. ఇప్పుడు ఆర్యన్ ఆరోహి ఇద్దరూ కలిసి సంతోషంగా ఉన్నారు. అది చూసి ఇంకా రగిలిపోతూ ఉంటుంది. ఒక్క రకంగా దాన్ని పెళ్లి చేసుకునే ఛాన్స్ నాకు రావటం మంచిదయ్యింది. ఇలా చేసైనా నేను ఆరోహి విషయంలో చేసిన తప్పు కొంచెమైనా సర్దించుకోవచ్చు అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఆర్యన్ లోపలికి వచ్చి కిరణ్ ఎదురుగా కూర్చొని, ఇప్పుడు చెప్పు, ఏం మాట్లాడాలనుకుంటున్నావు అని స్ట్రైట్ పాయింట్కి వస్తాడు. ముందు కాఫీ ఆర్డర్ ఇస్తా. ఇప్పటికే నేను వచ్చి అరగంట అవుతుంది. వచ్చినప్పటి నుంచి బేరర్ 10 సార్లు వచ్చి ఆర్డర్ ప్లీజ్ అని అన్నాడు. ఇంకా ఆర్డర్ ఇవ్వకపోతే మనల్ని ఈ హోటల్ నుంచి బయటికి గెంటేస్తాడు. అని చెప్పి ఇద్దరికి కాఫీ ఆర్డర్ ఇచ్చి, ఇప్పుడు నేను చెప్పే విషయం విన్నాక నువ్వు ఆవేశం తెచ్చుకునే అవకాశం ఉంది. అందుకే ముందు నాకు మాట ఇవ్వు, నువ్వు ఆలోచన లేని ఆవేశంలో ఎటువంటి పొరపాటు చేయనని. అందుకే అప్పుడే నేను నీకు నిజం చెప్తాను అని అంటాడు. ఆర్యన్ ఒక కనుబొమ్మ పైకెత్తి యాటిట్యూడ్గా కిరణ్ వైపు చూస్తూ, నువ్వు చెప్పే నిజానికి ఇంత బిల్డప్ అవసరమా? నువ్వు ముందు నిజం చెప్పు, అది నిజమో కాదో నేను చెప్తాను అని రిలాక్స్గా చైర్లో వెనక్కి వాలి కాలు మీద కాలు వేసుకొని కూర్చొని అంటాడు. లేదు, ముందు నువ్వు మాట ఇవ్వు, అప్పుడే నేను నీకు నిజం చెప్తాను అని అంటాడు. ఆర్యన్ అసహనంగా, సరే మాట ఇస్తున్నాను, నువ్వు చెప్పేది ఏదైనా ముందు ఆలోచిస్తాను, ఇప్పుడు చెప్పు అనగానే కిరణ్ నేహ గురించి చెప్తూ ఉంటాడు. ఆర్యన్ అంతా వింటూ ఉంటే తన కళ్ళు రెడ్ కలర్లోకి మారిపోయి కోపం పెరిగిపోయి పిడికిళ్ళు బిగించి కోపంగా కిరణ్ వైపు చూస్తూ ఉంటాడు. కిరణ్ ఆర్యన్ని అలా చూసి, నువ్వు ఇలా కోపం తెచ్చుకోవద్దు, ఆవేశంలో ఏదైనా తప్పుట అడిగి వేశావంటే తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది అని అంటూ ఉండగానే ఆర్యన్ కోపంగా కిరణ్ కాలర్ పట్టుకొని, నేహ గురించి ఇంత తప్పుగా మాట్లాడటానికి నీకు ఎంత ధైర్యం? అది ఇలాంటి పనులు చేస్తుంది అంటే నమ్మటానికి నేనేమైనా పిచ్చివాడిలా కనిపిస్తున్నానా? నన్ను నమ్మించటం అంత తేలిక కాదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు. నిన్ను నమ్మి ఇక్కడికి వచ్చాను చూడు, నన్ను నేను అనుకోవాలి అని కోపంగా అంటాడు. నాకు తెలుసు ఆర్యన్, నువ్వు ఇంత ఈజీగా నమ్మవని. అందుకే దానికి సంబంధించిన ప్రూఫ్తో పాటు వచ్చాను. ఇది చూడు, మొత్తం నీకే అర్థమవుతుంది. ఇది మాత్రం అబద్ధం అవ్వదు కదా అని అంటాడు. ఒకవేళ ఇందులో కానీ ఏదైనా మతలబు ఉందని తెలిస్తే నీ చావు నా చేతిలోనే, గుర్తుంచుకో అని కోపంగా చెప్పి కిరణ్ ఓపెన్ చేసిన వీడియో చూస్తాడు. అందులో ఏముందో మీకు నేను చెప్తాను. కిరణ్కి తన లవర్ బ్రేకప్ చెప్పిందని, అసలు ఎందుకు బ్రేకప్ చెప్పిందో నిజం చెప్పమంటే నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీలాంటి వాడి నేను పెళ్లి చేసుకోలేను, ఆర్యన్ మీద కోపంతో ఒక అమ్మాయి జీవితం మీద కొట్టిన వాడివి, రేపు నా మీద కోపం వస్తే నన్ను కూడా అలా చేయవని నమ్మకం ఏంటి? అందుకే నాకు నీతో లైఫ్ షేర్ చేసుకోవాలని లేదు అని నేహ ఎలా అయితే చెప్పిందో సేమ్ అలానే అంటుంది.
అది విని కిరణ్, ఏంటి అలా అంటావు? నీకు నా గురించి తెలియదా? అది ఆర్యన్ మీద కోపంతో అలా చేశాను. అయినా నీ విషయంలో నేనెందుకు కోపగించుకుంటాను? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, నిజం చెప్పు అని కోపంగా అడుగుతాడు. నిజం చెప్తున్నా, నాకు నువ్వంటే ఇష్టం లేదు. నీ మీద జస్ట్ క్రష్ మాత్రమే ఉంది. ఇప్పుడు అది కూడా పోయింది. అందుకే బ్రేకప్ చెప్తున్నాను. ఇక నన్ను విసిగించకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పటి నుంచి కిరణ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఆరోహి విషయంలో చేసిన దానికి తన తప్పు తను తెలుసుకొని బాధపడుతూ ఉంటాడు. తన తల్లిదండ్రులు సైకియాట్రిస్ట్ ద్వారా ట్రీట్మెంట్ ఇప్పించి కిరణ్ని ఇంకా డిప్రెషన్ నుంచి బయటికి తీసుకువస్తారు. కానీ ఆ అమ్మాయిని మర్చిపోలేక కిరణ్ తాగుడికి బానిసయ్యి ఒకసారి పబ్కి వెళ్ళి తాగుతూ చుట్టూ చూస్తూ ఉంటే అప్పుడే తన ఎక్స్ లవర్ ఇంకొక అబ్బాయితో కలిసి డ్యాన్స్ చేస్తూ డ్రింక్ చేస్తూ ఉంటుంది. అది చూసి కిరణ్ కోపంగా, నాకు బ్రేకప్ చెప్పిన వెంటనే ఇంకొకరిని తగులుకుందన్నమాట, దీనిని ఏం చెయ్యాలి అనుకుంటూ కోపంగా తన దగ్గరికి వెళ్ళి తన రెక్క పట్టుకొని తన వైపు తిప్పుకొని, అప్పుడే ఇంకొకరిని చూసుకున్నావా అని తన ఎక్స్ లవర్తో తనతో మాటలు కలిపి అబ్బాయితో, ఏరా దీని గురించి మొత్తం తెలిసే దీంతో తిరుగుతున్నావా? ఇది ఆల్రెడీ నన్ను ప్రేమించి మా ఇద్దరి మధ్య మొత్తం అయిపోయాక బ్రేకప్ చెప్పింది అని కోపంగా అంటాడు. అబ్బాయి అది విని షాక్ అయి కొంచెం మత్తులో ఉండటం వలన, మీరు చెప్తుంది నిజమేనా సార్, లేకపోతే కావాలని చెప్తున్నారా అని కొంచెం తూగుతూ అనుమానంగా అడుగుతాడు. అది విని కిరణ్ తన ఎక్స్ లవర్ వైపు చూస్తూ, చెప్పవే నీ గురించి, మన ఇద్దరి మధ్య అన్నీ అయిపోలేదా అని కోపంగా అడుగుతాడు. అప్పటికే తన ఎక్స్ లవర్ ఫుల్గా మందు తాగి డ్రగ్స్ తీసుకోవటం వలన ఆ మత్తులో, హే ఏంటి నీ బాధ? అలా అవును, మనిద్దరి మధ్య అన్నీ అయిపోయాయి. అయితే ఏంటిప్పుడు? నీకు నాకు బ్రేకప్ అయిపోయిందని చెప్పాను కదా, ఇంకా ఎందుకు నన్ను వేధిస్తున్నావు? నోరు మూసుకొని ఇక్కడి నుంచి పో అని అంటుంది. అది విన్న ప్రెజెంట్ లవర్ ఆ అమ్మాయిని చీకొట్టి వెళ్ళిపోయాక కిరణ్ కోపంగా, అసలు ఎందుకు ఇలా తయారయ్యావు? నాకు ఎందుకు బ్రేకప్ చెప్పావు అని మళ్ళీ తను చెప్పింది నిజం కాదనుకొని అడుగుతాడు. చెప్పాను కదా నువ్వంటే నాకు ఇష్టం లేదు అని, కానీ అది నిజం కాదు. నీకొక విషయం తెలుసా? నువ్వే ఆర్యన్ ఆరోహిలను విడదీశావా అని అనుకుంటున్నావు కదా. కాదు, నా ఫ్రెండ్ నేహ విడదీసింది. అలాగే నీకు బ్రేకప్ చెప్పటానికి ఉన్న అసలు కారణం కూడా నా ఫ్రెండే. అది చెప్పటం వల్లనే నేను నీకు బ్రేకప్ చెప్పాను అని మత్తులో తూగుతూ నవ్వుతూ అంటుంది. అది విని కిరణ్ షాక్ అయ్యి, ఏంటి నువ్వు చెప్పేది? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకునేహా, దీనికి ఏంటి సంబంధం? నువ్వు నేను కలిసి కదా ఇదంతా చేసింది, మరి ఎందుకు ఇప్పుడు నేహాని తీసుకువస్తున్నావు అని కోపంగా అడుగుతాడు. ముందు మనం పక్కకు వెళ్ళి మాట్లాడుకుందాంరా అని చెప్పి అదే పబ్లో ఉన్న ఒక రూమ్లోకి తీసుకువెళ్ళి కిరణ్ నీ బెడ్ మీద పడేసి తన మీద పడుకొని, చాలా రోజులైంది నీతో ఎంజాయ్ చేసి, నీ దగ్గర వచ్చినంత సుఖం ఎవరి దగ్గర రాలేదు, ప్లీజ్ నాతో సెక్స్ చేయి అని కిరణ్ బాడీ అంతా తడిమేస్తూ అడుగుతుంది. ఏ ఇచ్చి, నేను ఇలాంటి వాడిని కాదు, ఏదో నిన్ను ప్రేమించాను కాబట్టి కొంచెం తొందరపడ్డాను, అంతేకాని నువ్వు అలాంటి దానివని ముందే తెలిసి ఉంటే కనీసం చిటికెన వేలు కూడా తాకటానికి ట్రై చేసేవాడిని కాదు అని కోపంగా అంటాడు. అబ్బా వచ్చాడండి శ్రీరామచంద్రుడు, అదంతా నాకు అనవసరం, నాకు నీతో సెక్స్ కావాలి, అది ఇప్పుడే
అది చేస్తే నేను నీకు నేహా గురించి మొత్తం చెప్తాను అని అంటూనే కిరణ్ షర్ట్ తీసేస్తుంది. కిరణ్ కూడా కొంచెం మత్తులో ఉండటం వలన, పైగా తన ఎక్స్ లవర్ షెడ్యూల్స్ చేస్తుంటే తనకి తెలియకుండానే తన మీదకి చేరిపోయి ఇద్దరూ కలిసి చాలాసేపు ఎంజాయ్ చేస్తారు. అలా మొత్తం అయిపోయాక, ఇప్పుడు చెప్పు నేహా గురించి అని అడుగుతాడు. ఆ అమ్మాయి డ్రగ్స్ తీసుకోవటం వలన నేహ చేసిందంతా చెప్పేస్తుంది. అదంతా కిరణ్ వీడియో తీస్తాడు. అప్పటికి ఇద్దరు బట్టలు వేసుకొని రెడీ అయి ఉండటం వలన ఆర్యన్కి అదంతా తెలియదు. అదంతా చూసి ఆర్యన్ కోపంగా, నేహ నువ్వు ఇంత పని చేస్తావని అస్సలు అనుకోలేదు. అయినా ఒక అమ్మాయి జీవితంతో ఆడుకోవటానికి నీకెంత ధైర్యం? నువ్వు కూడా ఆడపిల్లవే కదా, మరి ఇంకొక ఆడపిల్లని అలా చేయటానికి నీకు మనసెలా వచ్చింది? ఇప్పుడే నీ సంగతి చెప్తాను అని కోపంగా అనుకుంటూ అక్కడి నుంచి బయలుదేరబోతుంటే వెంటనే కిరణ్ ఆర్యన్ చేయి పట్టుకొని ఆపి, నేను చెప్పాను కదా ఈ విషయంలో నువ్వు ఆవేశపడతావు అని, కానీ ఇప్పుడు నువ్వు ఆవేశపడకూడదు, ఆలోచించు. నువ్వు వెళ్ళి ఇప్పుడు అందరి ముందు నేహ క్యారెక్టర్ బయటికి తీస్తే అది ఇక నుంచి అందరి ముందు డైరెక్ట్గానే ఆరోహిని పిల్లల్ని అటాక్ చేస్తుంది. దానిది చాలా క్రూయల్ మైండ్. నిన్ను దక్కించుకోవటానికి ఎంత దూరమైనా వెళ్తుందని ఈ వీడియో చూశాక నీకు అర్థం కాలేదా అని అడుగుతాడు. ఇప్పుడు ఆర్యన్ డెసిషన్ ఏంటో మీరు గెస్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.